సోనియా గాంధీని ఇంకా విదేశీయురాలంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. అంబర్పేటలో ప్రచారం నిర్వహించిన ఆయన కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. వివాహం అయ్యాక అత్తారింటికి వచ్చే అమ్మాయికి అత్తగారి గోత్రమే వర్తిస్తుందన్న సంగతి మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారమే సోనియా గాంధీ జీవిస్తున్నారని తెలిపారు. 2 సార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా త్యాగం చేసిన త్యాగశీలి సోనియా గాంధీ అన్నారు విహెచ్. ఆలోచన చేసి తప్పనిసరిగా ఆడబిడ్డ ఆమెను కూడా అవమానం చేస్తున్నారు కనుక మీరు చేతి గుర్తు ఓటు వేయాలని చెప్తున్నా. అదేవిధంగా మీరు ఎన్ని రోజులు ఇటలీ అంటారో అంత భారతదేశంలో ప్రతి ఆడపడుచు అరే మమ్మల్ని అవమానం చేస్తారా, నేను తల్లిగారి ఇంటికాడు ఉంటే తల్లిగారింటికి అత్తగారింటికి వస్తే అత్త గోత్రం వస్తుంది, అది కూడా తెలియదు కిషన్ రెడ్డి. హిందూ హిందూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరే నేర్చుకోనరా మొదలు హిందూ సాంప్రదాయం ఏందని వారిని కోరుతున్నా. ఇప్పటికైనా ఇటలీ బంద్ చేయండి. భారతదేశంలో భర్త పుట్టిండు, పిల్లలు పుట్టిండ్రు, ఆమె భారతీయురాలు, భారతీయ సాంప్రదాయం ప్రకారంగానే బట్టలు వేసుకుంటుంది, ఆమె కూడా గుళ్ళు అన్ని దగ్గరికి పోతుంది. ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభావం పెరుగుతుంది.